నర్తకుని నాట్యాలు, గాయకుని గానాలు, వాదితుని వాద్యాలు, శిల్పకుని శిల్పాలు, చిత్రకుని చిత్రాలు, కందర్పు కయ్యాలు, కవిరాజు కావ్యాలు, కర్షక నీ కర్రు కదిలినన్నాళ్లే. రైతే గనక నడుము వంచి పని చేయకపోతే, రైతు చెమటోడ్చి పంట పండించకపోతే, ఇంట్లో అమ్మలేకపోతే ఇల్లంతా ఎట్లా చిన్నబోతుందో, రైతు కష్టపడకపోతే సమాజం మొత్తం చిన్నబోతుంది. అలాంటి రైతుల కోసం మరి రేపటి సమాజాన్ని మన ముందు భాగ్యవంతంగా ఉంచే విద్యార్థుల కోసం, యువత కోసం అనేక కార్యక్రమాలు చేస్తోంది. అది ప్రజాప్రభుత్వ బాధ్యత. ఇప్పుడు ఇక్కడ సభలో కూడా చాలామంది టీనేజ్ నుంచి 35 ఏళ్ల దాకా ఉన్నారు. అంటే 13, 14, 15 నుంచి అప్ టు ద ఏజ్ ఆఫ్ 35-40. భారతదేశానికి ప్రకృతి ఇచ్చిన వరం నీ ఏజ్ గ్రూప్. ఈ వయోవర్గం వాళ్ళు చాలామంది ఉన్నారు. విద్యార్థులు బళ్ళల్లో, కాలేజీలలో చదివేటోళ్ళు, ప్రొఫెషనల్ కోర్సెస్ చదివేటోళ్ళు, ఇంజనీర్లు, డాక్టర్లు, మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాంటి పోటీ పరీక్షలు, యూపీఎస్సీలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ లాంటి పరీక్షలు రాసేందుకు మన చల్లని అడవుల తల్లి, అడవుల ఖిల్లా ఆదిలాబాద్ ఆశీర్వచనంతో తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి, ప్రపంచానికి సేవ చేయడానికి మీరంతా ముందుండాలి. ఆ బాసర సరస్వతి చల్లని ఆశీస్సులు తీసుకొని వస్తున్నారు ఆనరబుల్ సీఎం గారు మన దగ్గరికి. బాసర అంటేనే చదువు. చదువు అంటే మీ అందరికీ తెలుసు, కాళేశ్వరంలో మనం సరస్వతి నది పుష్కరాలు చేసుకున్నాం. సరస్వతి నదిని గుప్త నది అంటారంటే కనిపించదే అని. జ్ఞానం ఎప్పుడు కనిపించేది. ఆ జ్ఞానం యొక్క బాధ్యత ఏంది అంటే కనిపించకుండా ప్రభావితం చేసేది నిజమైన జ్ఞానం. చెప్పుకుంటే నిలిచేది కాదు, సర్టిఫికెట్లతో కొలిచేది కాదు. అలాంటి జ్ఞానాన్ని అందరూ సొంతం చేసుకోవాలి. మనం సుఖపడాలి, మన పక్కోళ్ళు సుఖపడాలి. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులోయ్. ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. ఆరోగ్యంగా ఉండాలి శారీరకంగా. కేవలం శారీరక పుష్టి సరిపోదు, మానసికంగా ఉన్నతంగా ఉండాలి. దిల్ దిమాక్ రెండు ఒకటై నడవాలి. ఏదో మెదడుల కలయికతో మనిషి ఎదగాలి అన్నారు కాళోజీ. అలాంటి మీ అందరూ కొద్దిసేపట్లోనే ఎదురు చూస్తున్న సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రులు, పెద్దలందరూ వచ్చారు. స్వాగతం పలికేందుకు మీరు సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు అందరికీ, జిల్లా కలెక్టర్ శ్రీ రాజర్షి షా గారు, మన మంచిర్యాల కలెక్టర్, ఆసిఫాబాద్ కలెక్టర్, జిల్లా అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు ఎందరో ఉన్నారు. అందరూ కలిసి స్వాగతం. అదిగో శిలాఫలకాల ఆవిష్కరణ జరుగుతోంది. గౌరవనీయులైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, ఆనరబుల్ సీఎం గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు అందరినీ అభినందిస్తున్న సందర్భం ఇది. మన మల్లు భట్టి విక్రమార్క గారు కాలినడక ఇక్కడ షురూ చేసి పిప్రి నుంచి ఖమ్మం దాకా 1400 కిలోమీటర్లు ఆ పీపుల్స్ మార్చ్ చేసినప్పుడు 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాలు, 700లకు పైగా గ్రామాలు తిరిగిన సందర్భంలో మరి ప్రజల యొక్క అవసరాల్ని దగ్గరగా, వారి గుండె చప్పుడు దగ్గరగా విని అప్పుడు ఇచ్చిన మాటను ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడుతున్న దృశ్యం ఇది. పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమం, రోడ్లు, భవనాలు, వెనుకబడిన తరగతులు, ఆదిలాబాద్ మున్సిపాలిటీ, విద్యుత్ శాఖ, సాగునీరు, అలాగే విద్యాశాఖ, కార్మిక విద్యా ఉపాధి కల్పనా శాఖ, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కోసం 614 కోట్ల రూపాయల, అదిగో
చేయి చేయి కలుపుతూ వస్తున్న ఆనరబుల్ సీఎం, డిప్యూటీ సీఎం ఇంకా పెద్దలందరికీ స్వాగతం. పూర్వ కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ ఎస్ వేణుగోపాలాచారి గారు వేంచేశారు. డాక్టర్ చారి గారికి స్వాగతం. స్థానిక ప్రజాప్రతినిధులు ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మండలాధ్యక్షులు అంటే మండల స్థాయిలో సేవ చేస్తున్న వాళ్ళు, ప్రజలకు ఒపీనియన్ లీడర్స్ అనాలి. తర్వాత గ్రామ సర్పంచులు, మున్సిపాలిటీలో చైర్పర్సన్స్, డిప్యూటీ చైర్పర్సన్స్, కౌన్సిలర్స్, స్థానిక ప్రజాప్రతినిధుల్ని, ప్రజలకు అతి దగ్గరగా ఉండే క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధుల్ని మరి రాష్ట్ర స్థాయి పెద్దలు అభినందిస్తున్న దృశ్యం ఇది. అభినందన నుంచి ఆవిష్కరణ వైపు వెళ్తున్నారు. అభినందన నుంచి ఆవిష్కరణ వైపు. ఈ ఆవిష్కరణ ఒకటి కాదు, రెండు కాదు, అనేకం. విద్యార్థులకు మంచి సదుపాయాలతో పాఠశాల గదులు, పాఠశాల భవనాలు, పాఠశాల ప్రాంగణాలు. చిక్మన్ వాగు మీద సిరికొండ మండలంలో వంతెన, బోతు ఖానాపూర్ నియోజకవర్గాల్ని కలిపేది. ఐటీడీఏకు కొత్త బంగ్లా, మరి మన దేవుడు నాగోబా దేవుడికి ఆ గుడిని డెవలప్ చేసేందుకు ప్రత్యేక నిధులు, రోడ్లు, అలాగే బీసీ రెసిడెన్షియల్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు. మన ఆడేగామలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే అది ఒక ఆదర్శమైన విద్యా విధానానికి అద్దం పట్టే విద్యా సంస్థ. చాలా వేదికలపై మీరు విన్నారు సీఎం గారి నోట 250 కోట్ల రూపాయల నిధులతో 25 ఎకరాలలో చదువంటే కేవలం బడే కాదు, పుస్తకాలు కాదు, నోట్బుక్లు కాదు, పెన్నులు కాదు, చాక్పీసులు కాదు, బల్పాలు కాదు, పలకలు కాదు. చదువంటే ఈ విద్యార్హతతో పాటు మనిషి ఎదగటం, ఉన్నతంగా ఆలోచించటం, ఉన్నతంగా జీవించటం, ఆరోగ్యంగా ఉండటం, ఆరోగ్యంగా ఆలోచించడం, ఆ ఆలోచనల్ని 10 మందికి పంచటం, మరి మంచి స్పోర్ట్స్, విద్యేతర కార్యక్రమాలు, సహవిద్యా కార్యక్రమాల పాఠశాలలు, పిప్రి, తేజాపూర్, ముత్నూరుకు లిఫ్ట్ ఇరిగేషన్, చిక్మాన్ వాగు ప్రాజెక్టు, లాండసంగి చెక్ డ్యాము, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఇంకా విద్యుత్ సబ్స్టేషన్లు, మరి మా తల్లులు చెల్లెల బ్యాంకు లింకేజు, వడ్డీ లేని రుణాలు అన్నీ ఆ శిలాఫలకంపై ఆవిష్కరణ జరుగుతున్నాయి. మీరు పరదాల మీద చూసింది కదా ఆవిష్కరణ చేసింది సారు. స్టేజ్ మీద రాగానే అభినందన చేద్దాం. అందరు ఎప్పుడెప్పుడు వేదికపైకి వస్తారా సీఎం గారిని చూస్తున్నారు. వస్తూనే వారికి స్వాగతం పలకబోతూ ఉన్నాం. వేదికపైకి వేంచేయనున్న పెద్దలందరకు పేరు పేరున స్వాగతం పలుకుతున్నారు. ఈ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, బాజారత్నూర్ మండలం, పిప్రి ప్రాంత ప్రజలందరూ. ఆవిష్కరణ జరిగిన చోట ఒక అద్భుత దృశ్యం. అదే ఒకటి కాదు, 10 కాదు,
దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడో